అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది. కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆ దిశలో ఉదాహరణకు ఈ 5 యాత్రల్లో నేను 2 రోజులు ఒక్కొక్క యాత్రలో ఉండే విధంగా లక్ష్మణ్ గారు కానీ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఆ రకం కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. కొంతమంది పూర్తి స్థాయిలో, కొంతమంది నాయకులు పూర్తి స్థాయిలో యాత్రలోనే ఉంటారు. ముఖ్యంగా ఈ యాత్రల్లో రోడ్ షోలు ఎక్కువగా ఉంటాయి. మండల కేంద్రాల్లో కానీ, అసెంబ్లీ కేంద్రాల్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ రోడ్ షోలు ప్రధానంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ యొక్క అన్ని యాత్రలు కూడా భాగ్యనగరంలో కలిసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కల్మినేషన్ దీనికి సంబంధించి ఇప్పటికే మండలాల వారీగా, జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అన్ని రకాలుగా సమావేశాలు నిర్వహించుకున్నాం. యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, యాత్ర మధ్యలో ఎవరెవరిని కలవాలి, ఎక్కడెక్కడ ఏ వృత్తుల వాళ్ళు ఉంటారో, అది రైతులు కావచ్చు, చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, వీవర్స్ కావచ్చు, ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కనిపిస్తూ ఉంది. అదే వాతావరణము మొదటిసారి తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పుడే కాదు, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా అనేక మంది ప్రజలు ఈ ఒక్కసారి వదలండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి, నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటామని అనేక ప్రాంతాలలో ప్రజలు చెప్పిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈసారి తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ లాంటి సీటు కూడా ఈసారి గెలవడం కోసమే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసమే ఉంటాం. ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా ఎంఐఎంను మట్టి కరిపించే విధంగా మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఓల్డ్ సిటీలో కూడా అన్ని అసెంబ్లీలో కూడా మంచి ఓటు బ్యాంకు బీజేపీ పొందడం జరిగింది. మంచి వాతావరణంలో ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో మీకు అందరికీ తెలుసు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో పోటీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలు కాదు, కొన్ని రాష్ట్రాల్లో, అందులో తెలంగాణ ఒకటి. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీకే లేదు, అడ్రస్సే ఉండదు. కానీ తెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్కి ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అదే స్థాయిలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరు ఉన్నప్పుడు మరి స్పష్టంగా ఏ పార్టీ నుంచి కానీ, ఏ కూటమి నుంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎదురు నిలబడేటువంటి శక్తి ఏ కూటమికి లేదు, ఏ పార్టీకి లేదు. దేశంలో అనేక సర్వేలు మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం గత 10 సంవత్సరాలలో దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, విధానపరమైన నిర్ణయాలు కానీ, లేక సాహసోపేతమైనటువంటి చర్యలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అభినందిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ మాకు నరేంద్ర మోడీ గారే కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి నాకు తెలిసినంత వరకు మొదటిసారికి రెండోసారి మెజార్టీ పెరిగింది, రెండోసారికి మూడోసారి అద్భుతమైనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ